నమస్కారం, నా పేరు రామ్ గొట్టిముక్కల. నేను టీఆర్డీ స్టూడియోస్ అనే కంపెనీకి ఫౌండర్గా వర్క్ చేస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి నేను డిజైన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ మీద చాలా కాలేజీల్లో క్లాసెస్ తీసుకుంటున్నాను అండ్ ఒక ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం డిజైన్ థింకింగ్ అండ్ బిజినెస్ డిజైన్ అనే దాని గురించి, దాంతోపాటు బ్రాండింగ్ అండ్ బ్రాండ్లో ఒక బిజినెస్లో ఉన్న డిజైన్కి సంబంధించిన విషయాల గురించి మనం నేర్చుకుందాం అండ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు మాట్లాడుకునే విషయాల్లో ఫస్ట్ డిజైన్ థింకింగ్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. డిజైన్ థింకింగ్ అంటే ఏంటి? సో డిజైన్ థింకింగ్ అనేది ఒక మనిషి ఆలోచన విధానానికి సంబంధించిన వచ్చే సమస్యకు కానీ వచ్చే ప్రశ్నకు కానీ తనకు అర్థమయ్యే విధంగా, తనకు అర్థమయ్యే విధమైన సొల్యూషన్తో, లేదంటే ఒక సమస్యకి పరిష్కారాన్ని తీసుకురావటాన్ని డిజైన్ థింకింగ్ అంటారు. దీంట్లో ముఖ్యంగా మూడు రకాల అంశాలను మనం కవర్ చేస్తాం. ఒకటి డిజైన్ థింకింగ్, సిస్టమ్ డిజైన్, సర్వీస్ డిజైన్ అండ్ బిజినెస్ డిజైన్. ఈ 4 రకాల టాపిక్స్ డిజైన్ థింకింగ్లో కీలకంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ డిజైన్ థింకింగ్ అనే విషయంలో మనకి మెయిన్గా 5 రకాల స్టెప్స్ అనేవి మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ ఎంఫసైజ్, సెకండ్ డిఫైన్, థర్డ్ ఐడియేట్, ఫోర్త్ ప్రోటోటైప్ అండ్ ఫిఫ్త్ టెస్టింగ్ అంటాం. సో ఎంఫసైజ్ అంటే మెయిన్లీ మనం ఒక మనిషికి సమస్య ఉంది, తనకు ఒక సమస్య ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించడం, గమనించడం అనే దాన్ని మనం ఎంఫసైజ్ కింద అభివర్ణించుకుంటాం. డిఫైన్ అనేది ఆ సమస్యని తనకి అర్థమయ్యేట్టు, తన సమస్యని మనం అర్థం చేసుకున్నాం అన్న విధానాన్ని తనకి కరెక్ట్గా ఉందా లేదా, తనకి కావాల్సినంత విధంగా, లేకపోతే తనకి సమస్యకి కలిగిన కారణాల విధంగా మనం అర్థం చేసుకున్నాం లేదా రెండో విషయం. అర్థం చేసుకున్న సమస్యని మనం మనకు అర్థమైన విధానాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం అయితే మనం క్రియేట్ చేయగలం అనేది మూడో అంశం. దాన్ని ఐడియేట్ అంటాము. ఒకసారి మనకు వచ్చిన సమస్యకు వచ్చిన పరిష్కారాన్ని మనం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అది ఉపయోగపడుతుందా లేదా అనేది డైరెక్ట్గా ఎప్పుడు మనకి ఒక నిర్ణయాత్మక సొల్యూషన్ అయితే ఎప్పుడు రాదు. దాన్ని మనం 2-3 రకాలుగా ట్రై చేస్తాము. దాని ఉపయోగం ఉందో లేదో తెలుసుకుంటాము. దీనివల్ల ఆ సమస్యకి ఉన్న పరిష్కారం కరెక్ట్గా క్రియేట్ చేస్తున్నామా లేదని దాని మీద మనకు ఒక అవగాహన రావాలి. దానిలో ఏమన్నా చిన్న పొరపాట్లు ఉన్నా, చిన్న మార్పులు ఏమైనా చేయాల్సి వచ్చినా వాటి గురించి మనం చేసుకుంటా ముందుకు వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక సమస్య వచ్చిన సమస్యని మనం పరిష్కరిస్తూనే దానికి ఉండే కారణాలు, దానికి ఉండే పర్యవసానాల గురించి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకున్న పర్యవసానానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఎక్కువ మార్పు లేకుండా ఒక కస్టమర్ అనే అతనికో, లేకపోతే ఒక సమస్య ఉన్న ఒక వ్యాపారవేత్తకు కానీ ఒక మంచి సొల్యూషన్, అంటే ఒక సమస్యకి సమాధానం అయితే మనం ఇవ్వగలం. దాన్ని ఒకసారి ప్రోటోటైప్ లేదు అంటే ఒక టెస్టింగ్ ఫేజ్లో మనం రెడీ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా మనం మార్కెట్లోకి ఎప్పుడు తీసుకెళ్తాం. అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అది మనం అనుకున్న ఆడియన్స్ కాకుండా ఇంకెవరికన్నా పనిచేస్తుందా లేదా, వాళ్ళకి దానివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఒకవేళ సమస్యలు ఉంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి మన దగ్గర ఏమైనా సమాధానం ఉందా, దానికి తగ్గట్టు మనం క్రియేట్ చేస్తున్న ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్ అవ్వచ్చు, ఒక సర్వీస్ అవ్వచ్చు, దాన్ని మనం డిఫైన్ చేసుకుని దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకుని మార్పులు చేర్పులు చేసుకుని ఒక బెటర్ సొల్యూషన్ మనం ఇవ్వగలమా లేదా అనేది డిజైన్ థింకింగ్లో ఉన్న 5 ఇంపార్టెంట్ విషయాలు. ఈ డిజైన్ థింకింగ్ అనేది ఎందుకు వాడతాము, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఒక సొల్యూషన్, ఒక సమస్య కనిపించినప్పుడు దాంట్లో దానికి ఉండే కష్టము, దానికి ఉండే నష్టము, లేకపోతే దానివల్ల జరిగే ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప వచ్చిన కారణం ఏంటి, ఆ కారణం రావడానికి అసలు మూల కారణం ఏంటి అనేది దాని మీద మనం ఎప్పుడు శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే మనకి ఎంత తొందరగా సమస్యకి పరిష్కారం అనేది తొందరగా రావాలని కోరుకుంటాం తప్ప అది ఇప్పుడు సమస్యకి ఉన్న సమస్యకి ఇప్పుడు సమాధానం ఇస్తున్నామా లేదా అనేది ఒక అంశం అయితే, ఆ ఇచ్చిన సొల్యూషన్ అనేది 4 కాలాల పాటు నిలకడగా ఉండాలి, వాళ్ళకి మళ్ళీ దాని నుంచి ఇంకో కొత్త సమస్యలు రాకూడదు అనే ఒక అవగాహన మనకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, లేదు అంటే డిజైన్ థింకింగ్ వల్ల జనరల్గా వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి, మనం క్రియేట్ చేస్తున్న సొల్యూషన్ కొత్తగా ఉంటుంది. దానికి కస్టమర్కి లేకపోతే ఒక ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటారో
వాళ్ళ ఆలోచన విధానానికి ఒక కొత్త ధోరణి లేదంటే కొత్త ఆలోచన విధానం అనేది క్రియేట్ అవుతుంది. మనం సమస్యను చూసే విధానమే కొత్తగా చూడటం వల్ల మనం దాన్ని క్రియేట్ చేసే సొల్యూషన్ కూడా సమాధానం కూడా కస్టమర్కి లేదంటే బిజినెస్ ఓనర్కి ఒక 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 రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ సమస్యని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామన్న ధైర్యం అండ్ దానికి మనం కరెక్ట్గా సమాధానం ఇచ్చాము అన్న ఒక నమ్మకం అనేది మనం క్రియేట్ చేయగలిగితే ఒక బిజినెస్లో కానీ ఒక జీవితంలో కానీ మనకి ఒక చాలా నిశ్చలమైన ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది, ఒక ధైర్యం అనేది మనకు ఉంటుంది. దానివల్ల ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా దానికి పర్యవసాలు ఏమొచ్చినా కానీ మనం కంట్రోల్లో చేసుకోగలం. దాని తగ్గట్టు మనం కావాల్సిన అడాప్టేషన్స్ అనేవి మనం చేసుకోగలం, దాని ముందుకెళ్తాం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానం కనుక్కొని ముందుకెళ్ళిపోదాం అన్న తొందరలో కొన్నిసార్లు రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. ఆ రిస్క్ అనే దానికి ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవాలి. వ్యాపారంలో రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ తీసుకునే రిస్క్లో కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఒక లెక్క పెట్టుకుని ఇదిగో ఇంతవరకు అయితే నేను రిస్క్ తీసుకోగలను, ఈ రిస్క్ తీసుకున్నా నాకు ప్రాబ్లం ఉండదు, లేకపోతే సమస్య రాదు, ఈ రిస్క్ నేను కంట్రోల్ చేసుకోగలను, హ్యాండిల్ చేసుకోగలను. దీనివల్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను కానీ వ్యాపారం కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ వెళ్ళరు, నా కస్టమర్స్ కానీ వెళ్ళరు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధైర్యం ఉన్నప్పుడు మనం చేసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మన మీద మనకు ఉండే నమ్మకం, మన ఆలోచన మీద మనకు ఉండే అవగాహన అండ్ ఆ రెండు మన దగ్గర ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రతి రిస్క్లో కూడా మనకి ఒక సక్సెస్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఏదన్నా తప్పు జరిగినా కానీ అది ఎక్కడ జరిగింది అనే దాని మీద అవగాహన పూర్తిగా ఉంటుంది కాబట్టి తొందరగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ ఇంకా తొందరగా మనం ఇంకా బెటర్గా మనం సొల్యూషన్స్ అనేవి మనం మన కస్టమర్కి ఇవ్వవచ్చు. ఇది డిజైన్ థింకింగ్ అనే దాంట్లో మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇప్పుడు డిజైన్ థింకింగ్ గురించి మనం తెలుసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం వ్యాపారం స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి వ్యాపారం అంటే ఏంటి అనే దాని మీద ఒక అవగాహన మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి వ్యాపారం అన్నా చూడండి, మార్కెట్లో మనకి రెండే రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి ఐదర్ ఒక ప్రోడక్ట్ అన్నా అయి ఉంటాము, లేదంటే ఒక సర్వీస్ అన్నా అయి ఉంటాం. ప్రొడక్ట్ అనేది ఎట్లా మనం దానికి ఒక నిర్వచనం ఏముంటుంది అంటే మనం వాడే ప్రతి వస్తువు లేకపోతే మనం తయారు చేసే ప్రతి వస్తువులో ఉండే చిన్న చిన్న కాంపోనెంట్స్ కానీ చిన్న చిన్న భాగాలకు కానీ ఒక కాస్ట్ అయితే ఉంటుంది, ఒక రేట్ అయితే ఉంటుంది. ఆ రేట్ అంతా మనం కన్సాలిడేట్ చేసుకుని అంటే ఒక చోటకి చేర్చుకుని ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి ఒక ఎక్వైర్డ్ కాస్ట్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ ఎక్వైర్డ్ కాస్ట్ అనే దాన్ని మనం ఇంకా బెటర్గా చేయడానికి ఇంకెలా ఆలోచించవచ్చు. ఇప్పుడు మన డిజైన్ థింకింగ్లో మనకి ఫస్ట్ థింగ్ మనం నేర్చుకున్నది ఏంటి అంటే కొత్తగా ఆలోచించే విధానం, ఆ కొత్తగా ఆలోచించే రిస్క్ తీసుకోగలిగిన కెపాసిటీ అండ్ కస్టమర్కి ఎంత మంచి ప్రోడక్ట్ కానీ ఎంత మంచి సర్వీస్ కానీ నేను ఇవ్వగలను అనే ధైర్యం చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం ఒక చోట తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం కాబట్టి డిజైన్ థింకింగ్తో పాటు వ్యాపారం మీద అవగాహన మీద కూడా డిజైన్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా కాంట్రిబ్యూట్ అవుతుంది మనకి. దీనివల్ల మనం తీసుకునే ప్రతి అంశంలోనూ రిస్క్ అనేది ఉంటుంది, కానీ ఆ రిస్క్ని కంట్రోల్ చేసుకుని మనం దాన్ని హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ కూడా దాంట్లో ఉంటుంది. ఏ వ్యాపారం కన్నా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్, ధైర్యం, నమ్మకం, ఆ మొండి పట్టుదల. ఈ మూడు మనకు ఒక చోట రావాలి అంటే ఒకటి మనం సమస్యను చూసే విధానం ఉంటుంది, ఆ వచ్చిన సమస్యని మనం హ్యాండిల్ చేసుకునే దృక్పథం ఉంటుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వచ్చిన సమాధానాన్ని మన కస్టమర్కి లేకపోతే మన బిజినెస్ ఓనర్స్కి లేకపోతే మన పార్ట్నర్స్ చెప్పుకోవడానికి ఉండే ధైర్యం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా మంచి చాలా అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఎందుకంటే మన ప్రొడక్ట్ మనం నమ్మినంత విధంగా ఇంకొకళ్ళు నమ్మలేరు. ఆ నమ్మకం మనం తెచ్చుకోవాలి అంటే ఒకటి మనం చేస్తున్న వ్యాపారం మీద మనం చేస్తున్న పని మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది, ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్తాం. ఈ వెళ్ళే దారిలోనే మనకి ఖచ్చితంగా చాలా సమస్యలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. చేసిన ప్రతిసారి దాన్ని అధిగమించగలన ఒక ధైర్యం మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అది రావాలి అంటే ఫస్ట్ మనం సమస్యను చూసే విధానం మారాలి. దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద భాగమే డిజైన్ థింకింగ్ అనేది కూడా. ఓకే, మనం ఒక ప్రాబ్లం ఉంది, మనకు ఒక బిజినెస్ అనుకున్నాము, దానికి ఒక సొల్యూషన్ అనుకున్నాము, దానికి ఒక వే ఫార్వర్డ్ కూడా మనం ప్లాన్ చేసుకున్నాము, ముందుకు వెళ్తున్నాం, ఫెంటాస్టిక్. కానీ మన కస్టమర్కి కానీ మన బిజినెస్ గురించిలో మన ప్రొడక్ట్ని కానీ మన కస్టమర్కి కానీ ఒక మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఉండాల్సింది మన ప్రొడక్ట్ చూసే విధానం. కస్టమర్ మన ప్రొడక్ట్ని ఎలా చూస్తారు
ఎలా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనం ఏం చెప్పాలి వాళ్ళకి అనే దాని మీద చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్క కస్టమర్కి మనం కూర్చుని మన ప్రోడక్ట్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే మన సొల్యూషన్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే మన దగ్గర సర్వీస్ ఎందుకు తీసుకోవాలని మనం చెప్పడం కష్టం అవుతుంది. కానీ ఒక కస్టమర్ అనే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనకి యాజ్ మనుషులుగా మనకి 5 సెన్సెస్ ఉంటాయి, రైట్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కళ్ళు, చూసే విధానం, రైట్. సో డిజైన్ థింకింగ్ నుంచి మన బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనకు ఉపయోగపడేది చూసే విధానం, చెప్పే కథ, చెప్పాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన కథనం, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం క్రియేట్ చేస్తున్న ప్రోడక్ట్ మీద కానీ సర్వీస్ మీద కానీ మనకు ఒక నమ్మకం, మన నమ్మకం అదే విధంగా కస్టమర్ దగ్గరికి కూడా చెప్పగలిగే ఒక దారి ఒకటి ఉండాలి. దాంట్లోనే బ్రాండింగ్ అనేది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనకి ఇప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రాండింగ్ అండ్ బ్రాండ్ డిజైన్ అనేది ఎట్లా చేసుకుంటాం అండ్ బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఎట్లా చేసుకుంటాం అనేది గురించి మాట్లాడుకుందాం. సో ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ థింగ్ మనం అందరం జనరల్గా ఆలోచించేది ఏంటి అంటే నాకు ఒక లోగో ఉండాలి అనుకుంటాం. అసలు లోగో అనేది ఎందుకు ఉంటుంది, అసలు లోగోకి అర్థం ఏంటి, రైట్. అసలు బ్రాండ్ అంటే దానికి డెఫినేషన్ ఏంటనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఒక బ్రాండ్ అనేది ఒక మనిషికి ఒక మొహం ఎట్లాగైతే ఉంటుందో, ఒక మొహం చూడగానే ఒక మనిషి పేరు మనం పెట్టలేము, ఒక మనిషి ఎలాంటి వాడో మనం చెప్పలేం, రైట్. మనకి డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఒక పుస్తకం అట్టను చూసి దాంట్లో ఏముందో అని మనం డిసైడ్ చేసుకోవడం అనేది అదొక తప్పు అవుతుంది. సో అలాగే ఆ జడ్జ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది బ్రాండింగ్లో ఉన్న ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ థింగ్, బ్రాండ్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము అంటే ఒక బ్రాండ్కి యాక్చువల్ అర్థం ఏంటి అంటే ఒక ఆలోచన విధానం, దాని గురించి జనాలు మనం ఎలా ఆలోచించాలి అనే దాని మీద ఒక స్ట్రక్చర్, ఒక సిస్టమ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఆలోచించండి నా బ్రాండ్ గురించి, నా కంపెనీ గురించి మీరు ఇలా ఆలోచించండి, నా లోగో గురించి ఇలా ఆలోచించండి, నా ప్రోడక్ట్లో నేను ఇస్తున్న నమ్మకం ఇలా ఉంటుంది, ఇలా తీసుకుంటున్నాను, ఇలా చేస్తున్నాను కాబట్టి ఆ నమ్మకం వచ్చింది అనేది మనం నోట్తో చెప్తాం. వాటన్నిటినీ ఒక చోట పెట్టి చక్కగా ఒక ప్యాక్ చేసి చక్కగా ఒక చోట చేర్చి దాన్ని అందంగా ముస్తాబ్ చేసి చూపించడాన్ని బ్రాండింగ్ అని మనం డిఫైన్ చేసుకోవచ్చు. దీంట్లో చూసేదే మాత్రమే కాదు, చెప్పేది, రాసేది, దాని గురించి మనుషులు కానీ మన కస్టమర్స్ కానీ ఎలా దాన్ని ఫీల్ అవుతున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు, దాని గురించి కూడా బ్రాండింగ్ గురించి కానీ బ్రాండ్ అనే దానికి కానీ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది మనం ప్లే చేస్తాం. సో ఫస్ట్ బ్రాండ్ అనే దాంట్లో అందరూ ఫస్ట్ లోగో అనే దానికంటే మనం ఎలాంటి బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి బిజినెసెస్లో 2 రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి అవసరాని కోసం ఉపయోగపడే బ్రాండ్స్, రెండవది ఒక ఆస్పిరేషన్ క్రియేట్ చేసే ఒక బ్రాండ్. ఒక అవసరానికి వచ్చే బ్రాండ్ ఏంటంటే నాకు ఇప్పుడు ఒక 10 మంది మనకి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక 10 కంపెనీల పచ్చళ్ళు కనిపిస్తే, ఒక 10 కంపెనీల ఉప్పు, కారం, పసుపు కనిపిస్తే, లేకపోతే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ఒక 10-20 బ్రాండ్ల బట్టలు కనిపిస్తాయి. కానీ మనం ఏం చూస్తాం, దాంట్లో ఏది చూడటానికి బాగుంది, లేకపోతే ఎవరి క్వాలిటీ బాగుంటుంది ఏంటి అనే దాని మీద ఆల్రెడీ మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి వెళ్తాము, పలానా ఒక బ్రాండ్ అనో లేకపోతే ఇంకో బ్రాండ్ అనో తీసుకుని దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి మనం వాడుకుంటూ ఉంటాం. అది మనకి రెగ్యులర్గా చేసే విషయమే. కానీ మనం వ్యాపారంగా చేసే ఆలోచన విధానంలో ఉన్నాం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక కారం ప్యాకెట్ తీసుకోవాలి, లేదంటే ఒక పచ్చడి కొనాలి అంటే మీరు ఏ ధైర్యంతో తీసుకుంటారు? ఇంట్లో పట్టుకునే రోజులు అయిపోయాయి కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళి మార్కెట్లో ఒక పచ్చడి కొనాలి అంటే బాగా వినపడిన బ్రాండ్, బాగా కనపడిన బ్రాండ్ గురించే మనం మాట్లాడుకుంటాం ఎక్కువ. వినపడే బ్రాండ్ అంటే ఎట్లా వినపడుతుంది మనకి ఒక బ్రాండ్ గురించి? ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్లో కానీ, ఒక రేడియో అడ్వర్టైజ్మెంట్లో కానీ, లేకపోతే ఎవరైనా చెప్పారు మన చుట్టాలో, లేకపోతే మన బంధువులో, మన స్నేహితులు ఎవరో మనకు దాని గురించి ఆ కంపెనీ గురించి మాట్లాడితే ఓకే ఇది ఒక కంపెనీ ఉంది, ఇట్లా బాగా చేస్తారు, అందుకని వీళ్ళ దగ్గర కొనండి అని మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. రెండోది, మనకి స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు చిన్న సైనేజ్లు, హోర్డింగ్లు, లేకపోతే పేపర్లో యాడ్స్, అడ్వర్టైజ్మెంట్లు, లేదు అంటే టీవీలో ఒక యాడ్ కనిపించినప్పుడు మనుషులు దాన్ని వాడే విధానం గురించి చూస్తారు, ఎలా వాడుతున్నారో చూపిస్తారు, ఎలా చేస్తున్నారో చూపిస్తారు, ఎందుకు చేసిన తర్వాత వాళ్ళ అనుభూతి ఏంటనే దాని మీద మాట్లాడతారు. లేదు అంటే ఇదిగో ఇలా కనిపిస్తుంది అని మీకు ఆ లోగోలో, లేకపోతే ఆ కలర్స్లో, ఆ పచ్చడి పెట్టే విధానంలో, దాన్ని తీసే ఫోటోల విధానంలో, వీటన్నిటిలో ఆ బ్రాండ్ మంచి క్వాలిటీ ఉన్నది అని మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమవుతుంది, మనకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇదిగో ఈ పరిమాణాలు ఉంటే
ఇది ఒక మంచి బ్రాండ్ అనే అవగాహన మనకు ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇదే అవగాహనని మన బ్రాండ్కి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఇక్కడ లోగో ఒక్కటి చూసి ఎవరు కొనట్లా, లేదా పేరు ఒక్కటి చూసి ఎవరు కొనట్లా, లేదు అంటే మనం చెప్పే క్వాలిటీ ఒక్కటి చూసి ఎవరు కొనట్లా, ఇవన్నీ కలిసి ఒక చోట ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి, దాని గురించి జనాలకి వినిపిస్తుంది, కనిపిస్తుంది, మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనం ఒక కంపెనీని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఒక బ్రాండ్ అన్న భావనలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇది మనుషులుగా మనం సైకలాజికల్గా మనం దీనికి ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. నా మనం ఇలాంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి? ఫస్ట్ చూడటానికి బాగుండాలి, 2 టచ్ చేసినప్పుడు లేకపోతే ముట్టుకున్నప్పుడు అది ప్రీమియం క్వాలిటీ ఉంది, ఓకే మందపాటి ప్యాకేజింగ్ ఉంది, మంచి గ్లాస్ బాటిల్లో పెట్టించారు, సీల్ చేశారు, దానిపైన ప్లాస్టిక్ ర్యాప్ ఉంది అంటే హైజీనిక్గా ఉంది, తర్వాత వెనకాలకి తిప్పితే దాని మీద ప్రోడక్ట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి రాశారు, దాంట్లో ముడిసరుకులు ఏమేమి వాడారు, రేట్ ఎంత పెట్టారు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పటిలోపు వాడచ్చు, రైట్, దానిపైన చక్కగా ఏ పచ్చడి అయితే ఆ పచ్చడి, లేకపోతే ఏ కారపొడి ఆ కారపొడి కొంచెం కనిపించేట్టు నీట్గా ఉంటుంది, అవన్నీ చూపిస్తారు. అండ్ ఇంకోటి, మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక షెల్ఫ్లో మన సూపర్ మార్కెట్కి వెళ్ళామో లేకపోతే పచారీ కొట్టుకు వెళ్ళినప్పుడు లేకపోతే ఆన్లైన్లో మనం చూసినప్పుడు ఫస్ట్ థింగ్ మనకు ఆ టేస్ట్ తెలియదు, క్వాలిటీ తెలియదు, చూస్తున్నాం అంతే. చూసినప్పుడు బాగుండాలి అనిపించాలి అంటే లోగో ఒకటి పక్కన పెడితే ఆ మొత్తం కలర్స్ ఏమేమి ఉన్నాయి, రంగులు ఏమేమి వాడాం, బ్రైట్ రెడ్ కలర్ ఉంది, దాంట్లో ఒక చిన్న ఒక మంచి కాశ్మీరీ మిర్చో లేకపోతే గుంటూరు కారమో లేకపోతే ఇక్కడ మన నిజామాబాద్ పసుపు ఆ బొమ్మ కనిపిస్తే ఇది మన ఊరిది, లేకపోతే ఇది పసుపు అంటే ఈ రంగులో ఉంటుందనేది మనకు మనుషులుగా మనకి సైకలాజికల్లీ అది ఒక ట్యూన్ చేసుకుని పెట్టి ఉంచాం. సో రంగు ఒకటి. రెండోది క్వాలిటీ అనేది మనం ఎట్లాగో ఓపెన్ చేసి వాడితే కానీ కస్టమర్కి తెలియదు. సో ఫస్ట్ రంగు కనపడాలి. రెండోది మనం చెప్దాం అనుకుంటున్న ఏదైతే ఎవరితో అయితే మనం కంపీట్ అవుదాం అనుకుంటున్నామో, మన బ్రాండ్ మంచి క్వాలిటీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామని మనం చెప్దాం అనుకుంటున్న ఆ భాష కానీ ఆ ధోరణి కానీ లేకపోతే ఆ ఇచ్చే నమ్మకానికి ఒక బలం కానీ ఒక లెవెల్లో ఒక స్టాండర్డ్లో మెయింటైన్ చేసుకోవాలి మనం. సో అవన్నీ మనం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, లోగో అనేది ఒక బ్రాండింగ్ అనేది లోగోతో మాత్రమే అవ్వదు. లోగో, పేరు, అది ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నావు, వాళ్ళు ఎలాంటి కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు, ఎలా చేస్తే వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాం అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్ లోగో అనేది పక్కన పెడితే ఇవన్నీ కలిసి ఒక చోట కనిపిస్తే విజువల్ బ్రాండింగ్ అనేది మనం చేసినట్టు అవుతుంది. విజువల్ బ్రాండింగ్ అంటే చూడటానికి ఏదైతే కనిపిస్తుందో మన ప్రోడక్ట్లో కానీ మన సర్వీస్లో కానీ అది మాత్రమే చూపించేది విజువల్ బ్రాండింగ్ అంటాం. రెండోది వర్బల్ బ్రాండింగ్ అంటాం. వర్బల్ బ్రాండింగ్ లేదంటే కమ్యూనికేషన్ బ్రాండింగ్ అంటాం. వర్బల్ బ్రాండింగ్లో ఏముంటుంది అంటే మనం మాట్లాడే విధానం ఉంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ మన ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఇంటి రుచి అన్నప్పుడు మన అనే ఒక ఫీలింగ్ మనం ఇవ్వాలి. మన అన్న ఫీలింగ్ మనం ఇచ్చినప్పుడు అదే ఫీలింగ్ వాళ్ళు ఎలాంటి మనం ఇచ్చే ఏ అడ్వర్టైజ్మెంట్లో కానీ ఒక ప్రింట్లో కానీ లేకపోతే మన ప్యాకేజింగ్లో కానీ అది వాళ్ళకి కనిపించి వాళ్ళు చదివినప్పుడు అవునరా ఇది అవునప్ప ఇది రాసింది కరెక్ట్గానే రాశారు, నేను చదివినప్పుడు కూడా ఇది నా ఇంటి భోజనం కిందే గుర్తొస్తుంది, మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఇది తిన్నప్పుడు అన్న భావన వాళ్ళకి వచ్చింది అంటే అది రావాలి అంటే చదివేది కూడా మనం చదివేది వాళ్ళు ఏదైతే చదువుతారో మన బ్రాండ్ గురించో లేకపోతే మన ప్రోడక్ట్ గురించో వాళ్ళకి ఆ భావన వచ్చేంత అందంగా రాయాలి. రాసినప్పుడు వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు, వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. తిన్న రుచితో పాటు ఎట్లాగో క్వాలిటీ అన్నీ మనం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ క్వాలిటీతో పాటు చూడటానికి ఇంపుగా దాని గురించి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా దానికి కూడా ఇంపుగా ఉంటే ఇష్టపడతారు అన్నది బ్రాండింగ్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మనం బ్రాండింగ్ అనే దాని గురించి మాట్లాడడం, దీంట్లో బ్రాండ్ పొజిషనింగ్ అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడడం. ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వ్యాపారం చేస్తున్న ఈ 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ ఒక 54 బ్రాండ్స్ బిల్డ్ చేసి ఉంచాం ఇప్పటిదాకా. అంటే దాదాపు ఒక 112 నుంచి 120 బ్రాండింగ్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేసాం. సో దాంట్లో మేము రన్ చేస్తున్న వన్ ఆఫ్ ది బ్రాండ్ గురించి నేను మీకు చూపిస్తాను.
దాంట్లో మీకు లోగో అనేది ఎలా డిరైవ్ చేశాము, ఆ లోగోలో ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన డీటెయిల్ ఏమేమి పెట్టాము, రైట్, ఆ లోగోలో ఉన్న అర్థం ఏంటి, దాంతోపాటు మనం వాడిన కలర్స్ ఏంటి, ఆ కలర్స్ ఎందుకు వాడాము, దాని నుంచి ఒక ప్యాటర్న్ ఎలా డిరైవ్ చేసాము, కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది, దాని తర్వాత కొన్ని ప్యాకేజింగ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. దానికి తర్వాత అవి ఒకవేళ పోస్టర్లు కానీ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ కానీ సోషల్ మీడియాలో చూపించే విధానానికి కానీ వెబ్సైట్లో పెట్టినప్పుడు కానీ వాటి బ్యానర్స్ హోర్డింగ్స్ ఎట్లా ఉంటాయో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దీనివల్ల ఇప్పుడు మన దాకా మనం మాట్లాడుకున్న బ్రాండ్ డిజైన్ థింకింగ్ గురించి, బ్రాండింగ్ గురించి, బ్రాండ్ పొజిషనింగ్ గురించి, విజువల్ బ్రాండింగ్ గురించి, వర్బల్ బ్రాండింగ్ గురించి ఒక సమరైజ్ చేసి ఒక చోట చూస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక చిన్న ప్రయత్నం చేసి చూద్దాం. మనం ఒక బ్రాండ్ ఐడెంటిటీ అనే దాని గురించి మాట్లాడతాం, విజువల్ బ్రాండ్ ఐడెంటిటీ గురించి అనే దాని గురించి మాట్లాడతాం. దానికి ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి మంత్ర ఆర్గానిక్స్ అనే ఈ ఒక కంపెనీ. ఇది మీరు చూడగానే మీకు ఏం కనిపిస్తుంది, దీంట్లో మిరియాలు కనిపిస్తున్నాయి, ఓ పక్కన పసుపు కనిపిస్తుంది, ఓ పక్కన చిన్న చిన్న కారపు గింజలు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు చూపించాం, మీరు చూడగానే మీకు దీని గురించి ఎలాంటి కంపెనీ అయి ఉంటుంది అని మీ అభిప్రాయం వస్తుంది. ఒక పల్సెస్, డ్రై ఫ్రూట్స్, మన పౌడర్స్ ఇట్లాంటి కంపెనీ అయి ఉంటుందని మీకు ఇమీడియట్లీ నేను చెప్పా. అలాగే పైన మీకు లోగో ఏదైతే ఉందో మంత్ర ఆర్గానిక్స్ అనేది, దీంట్లో మీకు కరెక్ట్గా చూడాల్సింది మంత్ర ఆర్గానిక్స్. మనం మెయిన్ చెప్దాం అనుకుంటుంది ఏంటి, ఇది ఒక ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ బ్రాండ్ అని మనం చెప్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మంత్ర ఆర్గానిక్స్ అనే ఈ బ్రాండ్కి రాసిన నరేటివ్లో మీరు చూస్తే, బ్రాండ్ పొజిషనింగ్ చూస్తే, మంత్ర ఆర్గానిక్స్ ఈజ్ అ రీటైల్ బ్రాండ్ స్పెషలైజింగ్ ప్రయారిటైజింగ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని రాసుకున్నారు ఫస్ట్. ఇక్కడ వాళ్ళు చెప్దాం అనుకుంది ఏంటంటే రీటైల్ బ్రాండ్ అని మనం మెన్షన్ చేస్తాం. అంటే ఏంటి, సూపర్ మార్కెట్లో, కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది, మీకు ఆన్లైన్ దొరుకుతుంది అని మాత్రం మెన్షన్ చేసాం. దేనికోసం దీన్ని కన్సిడర్ చేయాలి, వీళ్ళని ఎందుకు తీసుకోవాలి మీరు అంటే, వాళ్ళు హెల్త్ అంటే ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఆహ్లాదకరమైన వంటలకి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేస్తున్నాము అనేది వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. Their products are carefully sourced and crafted to uphold the highest quality standards. అంటే వాళ్ళు తీసుకొచ్చే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, అంటే మనకి పసుపు తీసుకొచ్చారనుకోండి, పసుపు ఎక్కడైతే బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందో అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని కన్సిస్టెంట్గా రైతుల దగ్గర నుంచి సోర్స్ చేసుకుని ఒక స్టాండర్డ్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అని వాళ్ళు కమిట్ అవుతున్నారు. దేనికోసం అట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ఒకసారి మనం ప్రోడక్ట్ తీసుకున్నామండి, ఈరోజు మనం తీసుకున్న ప్రోడక్ట్ మళ్ళీ అదే కొనాలి అంటే, నెక్స్ట్ టైం కనుక టేస్ట్ బాగాలేదు లేకపోతే క్వాలిటీ బాగాలేదు అంటే మళ్ళీ మనం వెళ్ళి కొనం కదా. అది కొనాలి అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఎలాంటి స్టోర్లో తీసుకున్నా క్వాలిటీ మీరు ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఎంత బాగా అయితే ఉందో అదే టేస్టు, అదే క్వాలిటీ, అదే నాణ్యత మనం 100 సార్లు కొన్నా, 1000 సార్లు కొన్నా అది నిలబెట్టుకోగలిగాము అంటే అది మనం యాజ్ అ కంపెనీ మనం కస్టమర్కి మనం ఇస్తున్న ప్రాసెస్. దీనికి ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే, అది ఒక కమిట్మెంట్ ఫర్ సస్టైనబిలిటీ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ అన్నారు. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఒక కస్టమర్ మళ్ళీ కొనుక్కున్నా, రిపీటెడ్గా కొన్నా, అలాగే ఒక రైతు తన మీద ఆధారపడి ఈ కంపెనీ నా దగ్గర నుంచి వస్తువులు కొంటారు, వీళ్ళతో ఇబ్బంది లేదు, నాకు పేమెంట్లు టైంకి వస్తాయి, నేను భరోసాగా ధైర్యంగా ఈ పంట నేను పండించుకోవచ్చు ఈసారి అనే భరోసా రైతుకు వస్తే వాళ్ళ జీవన పరిణామాలు కూడా కంటిన్యూస్గా ఉంటాయి, మెయింటైన్ చేసుకోగలరు. నమ్మకం అనేది, భరోసా అనేది మనం కస్టమర్కి ఇచ్చేది మాత్రమే ఉండదండి. మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం సోర్స్ తీసుకుంటున్నాం, ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఆ భరోసా ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎథికల్గా అంటే విలువలతో కూడిన వ్యాపారం చేస్తాము అన్నది వాళ్ళు తీసుకుంటున్న కమిట్మెంట్. దీనివల్ల సంపూర్ణమైన ఆరోగ్యం అనేది ఒకటి మేము కస్టమర్కి ఇస్తాము, అలాగే సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ అనేది మా కస్టమర్కి, మేము ఎవరి దగ్గర నుంచి అయితే సోర్స్ చేసుకుంటున్నాము, మా రైతులకి, మా మ్యానుఫ్యాక్చరర్స్కి, మా స్టాఫ్కి అందరికీ మేము ఇస్తున్నాము. దీనివల్ల మా దగ్గర మీరు తీసుకోండి, ఒక హెల్తీ ప్రోడక్ట్ని తీసుకోండి, ఎందుకంటే క్వాలిటీ ఒక్కటే కాదు, వడ్డిచ్చే చెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్. మంచి మనసుతో తీసుకొచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా అంతే అందంగా మార్కెట్లోకి వెళ్తుంది. అది మీకు ఓవరాల్గా మీ బాడీని, మీ శరీరాన్ని, మీ ఆత్మని కూడా
క్లీన్గా మెయింటైన్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, పోషక పదార్థాలు మీకు అందిస్తుంది అనేది వాళ్ళు రాసుకుంటున్న ఒక నరేటివ్. ఇది బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఈ మాట మనం జస్ట్ కస్టమర్కి చెప్పేది కాదు, ఇది మన కోసం మనం చెప్పుకునే మాట. యాజ్ అ బిజినెస్ మన కోసం మనం ఏం చెప్తున్నాం, మనం ఏ విలువలతో చేద్దాం అనుకుంటున్నాం, మనం ఏ బాధ్యతతో మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అనేది మనకి చెప్పుకోవడంతో పాటు, మనం చూసి మనతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ మన మీద ఆ నమ్మకం, ఆ భరోసా మెయింటైన్ చేయగలగాలి. చెయ్యాలి అంటే దానికి అనుకుని మొదలు పెడితే సరిపోదు. ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక గీత లాగా ఒక గైడ్ అనేది ఒకటి మనం మెయింటైన్ చేసుకోవాలి. అదే పొజిషనింగ్ స్టేట్మెంట్ అవుతుంది మనకి. ఇప్పుడు చెప్పింది బాగుంది, పైన ఫస్ట్ చూసిన లోగో అంతా బాగుంది, కానీ చెప్పింది ప్రతి ఒక్క చోట ఒకేలా కనపడాలి అంటే ఏం చేయాలి? ఆ కన్సిస్టెన్సీ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తాం అంటే, దానికి ఒక మూడ్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూడ్ బోర్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, అది ఓన్లీ మీ బ్రాండో, లేకపోతే మీ లోగోనో, మీ ప్యాకేజింగో, మీ దీని గురించో కాదు. మీరు పైన మాట్లాడిన మాట ఏదైతే సస్టైనబిలిటీ అన్నారు, ఓవరాల్ వెల్నెస్ అన్నారు, ఎథికల్ ప్రాక్టీసెస్ అన్నారు, రైట్, ఇవి హోలిస్టిక్ వెల్నెస్ అన్నారు, ఇవన్నీ మనం బిల్డ్ చేద్దాం. వెరీ గుడ్. చేయాలి అంటే మనకు హోలిస్టిక్ వెల్నెస్, మనకి సస్టైనబిలిటీ అంటే గబక్కను గుర్తొచ్చేది ఏంటండి? మన పాత రోజులు, మన పురాతన కాలం, మన తాతగారులు అమ్మమ్మలు వాడిన ఆ మట్టి పాత్రలు అవి కనిపిస్తాయి. హోలిస్టిక్ వెల్నెస్ లేదంటే ఫ్రెష్నెస్ కావాలి, నరిష్మెంట్ కావాలి అంటే పచ్చటి ఆకులు చేతిలో కనిపించిన ఈ ఇమేజ్ ఒకటి పెట్టారు, రైట్. నేలకి దగ్గరగా ఉంటాం అంటున్నారు కాబట్టి మట్టి పెట్టారు, రైట్. అలాగే ఫ్రెష్గా ఉన్న ప్రొడక్ట్స్ని అప్పటికప్పుడు తీసుకొస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్స్ని పెట్టారు. దాంతోపాటు ప్రశాంతత లేకపోతే హోలిస్టిక్ వెల్నెస్ అనే దానికి నిర్వచనంగా గౌతమ్ బుద్ధుడిని మనం ఎప్పుడూ కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. దాని నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు, ఒక యాడ్లో ఎట్లా చూపిద్దాం అనుకుంటున్నారు, ఒక ప్రోడక్ట్ చూడగానే ఒక మార్కెట్లో కానీ వాళ్ళు ఒక స్టోర్ పెట్టుకుంటే కానీ ప్రొడక్ట్స్ ఎట్లా కనిపిస్తాయి అనేది వాళ్ళు రాసుకోవడానికి ఒక చిన్న రిఫరెన్స్గా ఈ ఇమేజ్ని పెట్టుకున్నారు, రైట్. ఇలాంటి 4 రకాల ఇమేజెస్ని మనం తీసుకొచ్చి మనం అనుకుంటున్న ఆలోచన విధానానికి దగ్గరగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగితే, ఒక ఇల్లుని క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఇంటి రంగు ఏం వేస్తున్నాము, డోర్లకి దర్వాజాలకి మనం పెట్టే చెక్క ఏం వాడుతున్నాము, కిటికీలు ఏం వాడుతున్నాము, ఏ రంగులు వాడుతున్నాము, ఏ లైట్లు వాడుతున్నాము, మంచాలు ఏదేంటి, దుప్పటి ఏమిటి, కర్టెన్స్ ఏంటి అని ఎలాగైతే మనం ఆలోచించుకుని మనం ఇల్లు క్రియేట్ చేసుకుంటాం. దానివల్ల ఏమొస్తుంది అంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇల్లు చాలా బాగుంది అంటారు. ఏది పడితే దొరికిందంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఒక చోట పెట్టి చేయాలి అంటే కష్టం అవుతుంది. కానీ నా ఇల్లు ఇలా ఉంటుందని మనకు ఒక కళ ఉంటుంది కదా, అలాంటి కళే ఒక బ్రాండ్కి కూడా బిల్డ్ చేయటం అనేది, ఒక బ్రాండ్ ఓనర్గా, ఒక ప్రొడక్ట్ ఓనర్గా అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ ఇమేజెస్ నేను చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎర్తీనెస్, అంటే మట్టికి, నేలకి దగ్గరగా ఉంది. ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి. ఫ్రెష్నెస్ అంటే తాజాగా తీసుకొస్తున్నారు, తెలివిగా ఆలోచన విధంగా. విజ్డమ్ అంటే ఉన్న తెలివిని ఉపయోగించే విధానంలో మంచి సమయస్ఫూర్తి అండ్ దాంతోపాటు ఒక అవగాహనతో వాడే తెలివిని విజ్డమ్ అని మనం అనుకుంటాం. దీనివల్ల ఏంటి మనకు వచ్చేది అంటే స్ట్రెంగ్త్ అండ్ బలం. తినే ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది తెలిసిందే కాబట్టి అదే పొజిషన్లో మనం తీసుకొస్తాం. సో అక్కడ మూడ్ బోర్డ్ అనేది చూసాము, దాని పొజిషనింగ్ స్టేట్మెంట్, ఐడెంటిటీ, విజువల్ ఐడెంటిటీ అనే దాని గురించి మనం కవర్ చేసాం కాబట్టి ఈ మూడ్ బోర్డ్ అనేది ఆ విజువల్ ఐడెంటిటీలోకి వస్తుంది. దీని తర్వాత విజువల్ ఐడెంటిటీలో మనకి నెక్స్ట్ మనకు ఫస్ట్ కనిపించేది, బ్రాండ్ అనగానే ఫస్ట్ మనం అందరూ కోరుకునేది ఒక లోగో ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఈ లోగో మీరు చూస్తే వీళ్ళు తీసుకొచ్చిన ఈ లోగోని ఎక్కడి నుంచి డిరైవ్ చేశారంటే, ఒకటి గౌతమ్ బుద్ధుడు అనేది ఇక్కడ మనకు కనిపించింది. ఆయన ఎప్పుడు ఆ తపస్సు చేసుకుంటా ప్రశాంతంగా ఉంటే మనిషి, ఆయన్ని ఇన్స్పైర్ చేసుకుని ఈ లోగోని తయారు చేశారు. దీనికి ఒక్కొక్క లోగోలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి ఒక్కొక్క నిర్వచనం ఉంది, ఒక్కొక్క అర్థం ఉంది. సో ఆ అర్థము నిర్వచనం ఏమేమి పెట్టారంటే, రైట్. సో ఇప్పుడు ఈ లైన్ ఏదైతే పైనుంచి కిందకు ఉందో ఇది నాలెడ్జ్, విజ్డమ్, స్ట్రెంగ్త్, అలాగే ఇది బలానికి, మన తెలివితేటలకి లేకపోతే అవగాహనకి నిదర్శనంగా ఈ పైన ఉన్న ఆర్చ్ని చూపించారు. ఈ కింద మీకు కనిపించిన ఈ బుద్ధుడి ఆకారంలో కనిపించిన ఇది ఏదైతే ఉందో ఇది స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్కి ఉంది. పైన క్రియేట్ చేసిన ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది స్ట్రెంగ్త్, ఒక డిజైన్ ఎలిమెంట్ కింద వాడుకున్నాము. మంత్ర ఆర్గానిక్స్ అనేది ఫాంట్ చూస్తే అన్నీ చిన్న అక్షరాలే కనిపిస్తున్నాయి మీకు, కానీ
కలిపి చూస్తే ఇదంతా ఒక క్యూరేటెడ్గా నీట్గా అందంగా ఎలిగెంట్గా క్రియేట్ చేసి పెట్టుంచాం. తర్వాత మనం వాడుతున్నది న్యాచురల్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ చాయిస్ మనకు తీసుకున్న కలర్స్ కూడా గ్రీన్ అండ్ గ్రీన్లో, లైట్ గ్రీన్లోనే 2 రకాల గ్రీన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు మూడ్ బోర్డ్ చూసుంటే ఇందాక మనం తీసుకున్నదంతా గ్రీన్లోనే ఉన్నాయి. దేనికి తీసుకున్నారు అంటే నేల మనం పెంచే ప్రతి మొక్క ఇక్కడ వాడే ప్రొడక్ట్స్లో ఇంగ్రీడియంట్స్లో వెళ్తాయి కాబట్టి వీటిలో 3 వర్ణాలు ఉంటాయి మనకి. ఫస్ట్ థింగ్, నేలను నమ్ముకుని ఉన్నాం కాబట్టి భూమికి సంబంధించిన కలర్ బ్రౌన్ కనిపిస్తుంది. పచ్చటి ఆకులు లేకపోతే చిగురాకు ఎప్పుడు మనకి లైట్ ఎల్లో లేదంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. కొంచెం పెరిగే కొద్దీ రంగు మారుతూ ఉంటుంది. కోతకు వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసే టైంలో చిగురాకు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కాబట్టి ఇవి వాళ్ళ కలర్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ కింద తీసుకున్నారు. అదిగో ఈ కలర్స్ని ఇట్లా చూపించుకున్నారు. ఇవి వాళ్ళు వాడాల్సిన కలర్. సో వాళ్ళ బ్రాండ్లో లోగోతో పాటు ఈ కలర్స్ ఎక్కడన్నా కనెక్టివ్గా కనిపించాయి అంటే అది ఆ బ్రాండ్ అని ఎవరికన్నా చూడగానే కనిపిస్తుంది. అది ఎగ్జాంపుల్స్లో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మనకి టైపోగ్రఫీ అని రాసుకున్నాం. టైపోగ్రఫీ అంటే అక్షర ఫాంట్ రాసే విధానం, స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్కి సంబంధించి ఈ 2 ఫాంట్స్ వాళ్ళకి బాగా కరెక్ట్ అవుతాయి వాళ్ళ బ్రాండ్కి అనేదానికి వాళ్ళు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత లోగోని ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు మీరు చూస్తే ఈ బ్రౌన్ కలర్లో మీకు లోగో కనిపిస్తుంది. ఈ గ్రీన్ ఆకులు వెనకాల ఆకులు పెట్టినా మీకు లోగో కనిపిస్తుంది. లేబుల్ మీద మీకు లోగో కనిపిస్తుంది. అలాగే గ్రీన్ కలర్లో కూడా లోగో స్పష్టంగా కనిపిస్తుంది, మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా. దాంతోపాటు ఈ కింద లోగో కింద మనకి ఈ 2 ఆకులు ఏదైతే మెన్షన్ చేసుకున్నారో వాళ్ళు, ఆ ఆకులతో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది క్రియేట్ చేశారు. ఒకటి డార్క్ బ్యాక్గ్రౌండ్లో, ఒకటి లైట్ బ్యాక్గ్రౌండ్లో మెన్షన్ చేశారు. ఇవి చూడటానికి ప్యాకేజింగ్లో ఎలా కనిపిస్తున్నాయి అంటే మీరు చూడొచ్చు, ఆ ప్యాటర్న్ అనేది వాళ్ళు ఈ లేబుల్ వెనకాల పెట్టి వాళ్ళ లోగో హైలైట్ అయ్యేట ఒక చిన్న స్పేస్ వదిలేసి దాని మీద లోగో పెట్టారు. దాని చుట్టూతా మీరు చూస్తే మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటాలు, రైట్, అల్లం, ఇలాగన్నీ ఉన్న యాక్చువల్ పిక్చర్స్ ఏదైతే మనకి ప్రోడక్ట్ కనిపిస్తుందో, మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఇంగ్రీడియంట్స్, ముడిసరుకు, అవి అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే పెట్టారు. మీరు ఇది చూడగానే ఇది న్యాచురల్గా దొరుకుతున్నది, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇది బాగుంది, దీనివల్ల నా ఆరోగ్యానికి ఏమి ఇబ్బందులు ఉండవు, దీంట్లో ఏమీ కల్తీ ఉండదు అనే నమ్మకం మీకు చూడగానే కనిపిస్తుంది. ఇక ఆఖరికి మీరు బాటిల్ చూసినా గాజు బాటిల్ మెన్షన్ చేశారు, దాంట్లో మీకు అల్యూమినియం క్యాప్ వేసి పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్లో ఎక్కడైతే మనం పొజిషన్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆయిల్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ ఆయిల్స్లో కూడా గ్లాస్ బాటిల్, అలాగే ఒక అల్యూమినియం కాయిల్, దాంతోపాటు ఆలివ్ ఆయిల్ అమ్ముతున్నారు కాబట్టి ఆ ఆలివ్ ఆయిల్కి సంబంధించిన టైమ్ లీవ్స్, వెనకాల ఇమేజ్ ఎప్పుడు చూడండి రియల్ ఇమేజే ఉంది, చిన్న బొమ్మలు ఏమీ లేవు. కరెక్ట్గా ఎక్కడైతే ఫోటో తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ బయట మార్కెట్లో చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుందో అదే రకంగా మీకు ఈ ఫోటోల్లో కూడా బ్రాండ్లో కూడా కనిపిస్తుంది. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెది, దీన్ని కూడా చూడండి మనకి ఎక్కువగా వాడేది ఈ బ్రౌన్ కలర్ బాటిల్సే, ఇట్లాంటి బాటిల్సే మనకి ఎక్కువ దొరుకుతాయి, ప్లాస్టిక్ బాటిల్స్. ఇవి కూడా చూడండి దీంట్లో ఆ కలర్ తీసుకోవటం కానీ, ఆ క్యాప్ కలర్ మనకి జనరల్గా బ్లూ కలర్లోను, ఈ కలర్లో వైట్ కలర్లోనూ దొరుకుతాయి. వాళ్ళు ఆ బ్రౌన్ కలర్లో పెట్టేటప్పటికి ఏంటంటే, గోల్డెన్ కలర్లో పెట్టేటప్పటికి ఏంటంటే పైనుంచి కింద దాకా మీకు బ్రాండ్ కన్సిస్టెన్సీ అనేది క్లీన్గా కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పైసెస్, మేము ఇస్తున్న స్పైసెస్, ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా చూడండి మీకు అన్నీ ఒకటే కన్సిస్టెన్సీ, అదే గ్లాస్ బాటిల్, అదే టెక్స్చర్, కలర్స్ నీట్గా కనిపిస్తుంది. ఇది ఎక్కడ చూసినా ఇది మంత్ర ఆర్గానిక్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇదంతా ఎట్లా డిరైవ్ అవుతుంది, ఇది వాళ్ళ స్టేషనరీ, వాళ్ళ లెటర్ హెడ్స్, విజిటింగ్ కార్డ్స్, ఎవరికన్నా నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే ఇలాంటి ఒక ప్యాటర్న్స్ తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ ఇవి వాళ్ళ ప్యాకేజింగ్ ఆయిల్స్ సంబంధించి. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ చూడండి, బ్రింగ్ బ్యాక్ ఎ హెల్దీ లైఫ్ అని వాళ్ళు రాసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి వంట చేసుకుంటూ ఉంది, లోగో కనిపిస్తుంది, రైట్, కింద ఆ ప్యాటర్న్ కూడా అలానే యూజ్ చేశారు. ఇక్కడ ఎక్కడ మీకు ప్రోడక్ట్ అనేది కనపట్ల, కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ చూసినా నీట్గా కనిపిస్తుంది అండ్ మీరు చూడగలుగుతున్నారు, రైట్. అదిగో ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనం ఫస్ట్ మన ప్రోడక్ట్ని మనం ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నాం
అనే దాని మీద మనకు ఒక కంప్లీట్ అవగాహన ఉండాలి. కాబట్టి ఆ అవగాహన తెచ్చుకోవడానికి ఫస్ట్ మనం డిజైన్ థింకింగ్ అనే దాన్ని వాడుకున్నాం. ఆ డిజైన్ థింకింగ్ నుంచి మనం నేర్చుకున్న అవగాహన తెచ్చుకున్న విధానాన్ని ఒక కన్సిస్టెన్సీగా మనం ఎక్కడుంటే బాగుంటుంది కస్టమర్కి అనే దాని మీద ఒక అవగాహన తెచ్చుకుని బ్రాండ్ పొజిషనింగ్ అనేది డిఫైన్ చేసుకున్నాం. బ్రాండ్ పొజిషనింగ్ నుంచి బ్రాండ్ ఐడెంటిటీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. తద్వారా బిజినెస్ అనేదానికి మన లోగో మాత్రమే కాదు, ఆ ఆలోచన, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఒక ఆలోచన విధానం, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన బ్రాండ్ మనం ఎవరైనా మన కస్టమర్ మన బ్రాండ్ని చూసిన తర్వాత ఇది నేను చూశాను, ఇది నాకు తెలుసు, ఈ ప్రోడక్ట్ వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఉన్నది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఈరోజు మనం డిజైన్ థింకింగ్ గురించి, బ్రాండింగ్ గురించి, బ్రాండ్ పొజిషనింగ్ గురించి మనం తెలుసుకున్నాం. వచ్చే క్లాస్లో మనం డిజైన్ థింకింగ్ అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. దీనివల్ల మీరు ఏదైనా నేర్చుకున్నారు అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, రోజు వాడండి, మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు దానివల్ల ఒక మంచి ఇంపాక్ట్ కానీ ఒక మంచి గ్రోత్ తెచ్చుకుంటారని పూర్తిగా ఆశిస్తున్నాం.